భయంకరమైన రోజులో ఇది కలికాలమే కాదు, పాడు మనుషులున్న మాయకాలమును. బంధువుల ముసుగులో ఇంట్లోనే బుసకొడుతున్న మిన్నాగులు ఓవైపు, స్కూల్కి వెళ్తే టీచర్ రూపంలో ఉన్న కామ పిశాచులు మరోవైపు. ఎదిగి ఎదగని వయసు, వీడని బాల్యపు ఛాయలు, ఇంకా రాని పరిపక్వత. ఎవరికి చెప్పుకోలేక టీనేజ్ పిల్లలు నరకం అనుభవిస్తున్నారు. జీవిత పాఠాలు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు పశువుగా మారి ఓ బాలికను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అది కాస్త శృతి మించడంతో అతగాడి వీపు విమానం మోత మోగిపోయింది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఎంత గొప్ప సంస్కారం మన భారతీయులది. తల్లిదండ్రుల తర్వాతి స్థానాన్ని గురువుకే ఇచ్చిన వేద భూమి మనది. గురు పూజోత్సవం చేసి ఉపాధ్యాయుల మీదున్న భక్తి ప్రవృత్తులను చాటుకుంటూ ఉంటారు విద్యార్థులు. అంతటి గొప్ప స్థానంలో ఉన్న ఉపాధ్యాయులు వృత్తి ధర్మాన్ని మర్చిపోతున్నారు. ఒళ్ళు కొవ్వెక్కి మదంతో రెచ్చిపోతున్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన వారే ఉండి వక్రమార్గం పడుతున్నారు. పిల్లల్లోని భక్తిని, గౌరవాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తమలోని మరో మనిషిని బయటకు తీసుకొస్తున్నారు. పూమొక్కల్లాంటి అమ్మాయిలను నయానో భయానో దారికి తెచ్చుకొని కోరికలు తీర్చుకోవాలని చూస్తున్నారు. అలా వెధవేషాలు వేసినందుకే ఓ పంతులు ఒళ్ళు హోనమైంది. హైదరాబాద్ వనశ్రీపురంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఫిజిక్స్ టీచర్ హేమకుమార్. అతగాడు కొంతకాలంగా 8వ తరగతి విద్యార్థిని లైంగికంగా వేధిస్తున్నాడు. క్లాస్ రూంలోకి రావడంతోనే సూటిపోటి మాటలు, డబుల్ మీనింగ్ డైలాగులతో టెన్షన్ పెట్టిస్తున్నాడు. ఇంట్లో చెప్తే టీసీ ఇప్పించి స్కూల్ నుంచి పంపించి వేస్తానని భయపెట్టాడు. దీంతో ఆ బాలిక నోరు మెదపలేకపోయింది. రాను హేమకుమార్ వ్యవహారం తారాస్థాయికి చేరటంతో తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు పాఠశాలకు చేరుకున్నాయి. స్కూల్లో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కీచక టీచర్ను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 8వ తరగతి విద్యార్థిని వేధిస్తున్న హేమకుమార్ ను అదుపులోకి తీసుకున్నారు వనశ్రీపురం పోలీసులు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన చుట్టూ ఉన్న మనుషులు, సమాజం ఎలా ఉందో వారికి తెలియచెప్పాలి. ఎవరైనా తేడాగా వ్యవహరిస్తే వెంటనే తమకు చెప్పాలని వారికి ధైర్యం ఇవ్వాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అర్థమయ్యేలా వివరించాలి. అలాగైతే కీచక టీచర్ల బారిన పడకుండా ముందుగానే మీ కంటి పాపలను కాపాడుకోవచ్చు.